హాయ్ గైస్ వెల్కమ్ టు టాప్ వ్లాగ్స్. ఇవాళ మనం చూస్తున్నాం కరాచీ హల్వా. అదే అండి బాంబే హల్వా. బాంబే హల్వాకి కావాల్సిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ ఒక కప్పు, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్‌కి 1 కప్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అట్లనే హాఫ్ కప్ పంచదారకి ఒక కప్పు వాటరేసి మనం పొయ్యి మీద కరగబెట్టుకోవాలి. చూసారా? పొయ్యి మీద ఎలా కరుగుతుందో, అది మొత్తం షుగర్ సిరప్ అయ్యేంత వరకు మనం కరగబెడుతూనే ఉండాలి. చూసారా నేనెలా తిప్పుతున్నానో? అలా మీరు గూడా కరిగేదాకా తిప్పుతూ ఉండండి. చూడండి ఎలా కరిగిపోయిందో. వన్స్ కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే కార్న్ ఫ్లోర్‌ని మనం మిక్స్ చేసుకున్నామో దాన్ని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ షుగర్ సిరప్‌లో వేయండి. షుగర్ సిరప్‌లో వేసి ఉండలు కట్టకుండా కలపండి. కలుపుతూనే ఉండండి. కలిపిన తరువాత మీరు చూస్తున్నారు కదా! దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడే టైంలో అరకప్పు, హాఫ్ కప్ నెయ్యి వేయండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి. ఫుడ్ కలర్ నేను యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫుడ్ కలర్‌ని స్కిప్ చేయండి. అలానే నేను చెప్పాను కదా! హాఫ్ కప్, అరకప్పు నెయ్యి మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. చూడండి. అప్పుడే నెయ్యి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. హల్వాకి రుచి అనేది బాగా తెలుస్తుంది. ఫ్లేవర్ కూడా తెలుస్తోంది. చాలా బావుంటుంది. అంటే పెనం నుంచి ఆ హల్వా విడిపోవాలనమాట. అలా విడిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకోండి. కిస్మిస్ వద్దులేండి. బాదం, జీడిపప్పు నెయ్యిలో ఏంచిన బాదం, జీడిపప్పు గార్నిషింగ్‌కి వేసుకోండి. వేసుకుంటే అప్పుడు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు చూసారా మనం పెనంలోకి ఎలా అయితే అది హల్వా అంతా రిమూవ్ అవుతుందో, అలా దగ్గర పడింది గదా! దగ్గర పడింది ఆ పెనంలో నుంచి ఉ వస్తుంది కాబట్టి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశాను. మళ్ళీ కలిపాను. డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నీ వేశాననమాట. అదే బాదం, జీడిపప్పు అన్నీ కలిపి పౌడర్‌లాగా చేసి వేశాననమాట. సో, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెకి నెయ్యి రాద్దాం. నెయ్యి రాసి ఏదైతే మనం హల్వా చేసామో, ఆ హల్వా అంతా ఆ గిన్నెలోకి వేసేసుకుందాం. వేసుకొని ఒక 20-30 మినిట్స్ చల్లారబడనియండి. చల్లారపడాలి. దీన్ని మనం పక్కన బెట్టుకుందాం. వన్స్ చల్లారాక ఇది మౌల్డ్ లాగా అవుతుంది. ఆ గిన్నెని మౌల్డ్ లాగా మనం చేసుకుంటున్నాం. అంటే ఆ షేప్‌లో రావడానికి. చల్లారబడిన తర్వాత సైడ్ కత్తితో మీరు కట్ చేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను గదా! కత్తితో అలా రౌండ్‌గా కట్ చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అప్పుడు ఒక జెల్లీ కేక్ లాగా వస్తుంది. నాకేంటంటే నేను ఆత్రం ఆగలేక ఎమ్మటే తీసేసాను. తీస్తే అది అలా స్ప్రెడ్ అయింది. ప్లేట్‌లోకి అలా స్ప్రెడ్ అయింది. మళ్ళీ నేనేం చేశానంటే వేడిగా ఉంది గదా! అని అలానే ఆ ప్లేట్‌లోనే అలానే వదిలేసాను. వదిలేసిన తర్వాత ఏం చేశా కత్తి పెట్టి కట్ చేసేసాను. పీసెస్ లాగా వచ్చింది. అంతే. దట్స్ ఆల్ ద వ్లాగ్. ఇష్క్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.